బీసెట్ 2025కి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో, ఎప్పటి నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తున్నారు, ఎప్పటి నుంచి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు, నేనైతే ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైమ్ అయితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. పక్కనున్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్‌లో పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది 27న అయితే స్టార్ట్ అవబోతుందనమాట. ఆన్‌లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీకి సంబంధించి చూసుకున్నట్లయితే గనక రిజిస్ట్రేషన్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి సంబంధించి 27th నుంచి 30th వరకు అయితే ఉంటుందన్నమాట. మరి సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేసినవి ఏవైతే ఉన్నాయో అవి వెరిఫికేషన్‌కి 28th నుంచి అయితే స్టార్ట్ చేస్తారనమాట. 28th నుంచి 30th వరకు అయితే కూడా జరుగుతుందనమాట. వెబ్ ఆప్షన్‌కి సంబంధించి చూసుకున్నట్లయితే గనక ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో ఆల్రెడీ ఎలిజిబుల్ అయ్యి ఉన్నారో వాళ్ళైతే 28th నుంచే వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చుకోవచ్చనమాట. 28th నుంచి 31st వరకు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వచ్చు. ఇంకా చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే గనక 1వ తారీఖునైతే చేంజ్ చేసుకోవడానికి అయితే మనం ఇచ్చిన ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ చేసుకోవడానికి 1వ తారీఖునైతే డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సీట్ అలాట్‌మెంట్ 4వ తారీఖునైతే ఇస్తారనమాట సీట్ అలాట్‌మెంట్. ఇంకా సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ ద కాలేజ్ 4వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఎవరైతే ఫస్ట్ ఫేజ్‌లో రిజిస్ట్రేషన్ చేశారో, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఎలిజిబుల్ అయ్యారో, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి వాళ్ళైతే మళ్ళీ రిజిస్ట్రేషను, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్‌గా 28వ తారీఖునే మరైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చనమాట.